శాంతి. ఈరోజు మురళీ డేటు 13 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సదా పవిత్రముగా అయ్యేందుకు మీది ఆత్మిక యోగము. ఎందుకంటే మీరు పవిత్రతా సాగరునితో యోగం జోడిస్తారు, పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: నిశ్చయ బుద్ధి గల పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయం పక్కాగా ఉండాలి? ఆ నిశ్చయానికి గుర్తు ఏమిటి? సమాధానము: మేము ఒక్క తండ్రి పిల్లలము. తండ్రి నుండి మాకు దైవీ స్వరాజ్యం లభిస్తుంది అన్న మొట్టమొదటి నిశ్చయం పక్కాగా ఉండాలి. ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో వెంటనే మేము ఏ భక్తినైతే చేశామో అది ఇప్పుడు పూర్తి అయింది, ఇప్పుడు స్వయం భగవంతుడు మాకు లభించాడు అని బుద్ధిలోకి వెంటనే వస్తుంది. నిశ్చయ బుద్ధి గల పిల్లలే వారసులుగా అవుతారు. పాట: ఓ దూరదేశ యాత్రికుడా. ఓం శాంతి. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, నిజానికి అందరూ దూరదేశ యాత్రికులే. ఆత్మలందరూ అత్యంత దూరమైన పరంధామ నివాసులు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. ఎక్కడైతే సూర్య చంద్రాదుల ప్రకాశం కూడా ఉండదో అక్కడ ఎంతో దూరదేశంలో ఆత్మ ఉంటుంది. మూలవతనంలో కానీ సూక్ష్మవతనంలో కానీ ఏ డ్రామా ఉండదు. డ్రామా కేవలం ఈ స్థూల వతనంలో మాత్రమే ఉంటుంది. దీనినే మనుష్య సృష్టి అని అంటారు. మూలవతనము మరియు సూక్ష్మవతనంలో 84 జన్మల చక్రం ఉండదు. చక్రమును మనుష్య సృష్టిలో చూపించడం జరుగుతుంది. అసలు మనుష్య సృష్టి ఏమిటి? మనుషులు దేనితో తయారు చేయబడ్డారు? మనుషులలో ఒకటేమో ఆత్మ, ఇంకొకటి శరీరము ఉంటుంది. పంచతత్వాలతో ఈ బొమ్మ తయారవుతుంది. అందులో ఆత్మ ప్రవేశించి పాత్రను అభినయిస్తుంది. కావున అందరూ దూరదేశ వాసులే. కానీ మీకు నిశ్చయం ఉంది. మనుషులకు ఈ నిశ్చయం లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను దూరదేశ వాసి అని అంటారు, కానీ ఆత్మలైన మీ అందరి నివాస స్థానము ఒక్కటే. ఆ నాటకంలో ఏ పాత్రనైతే అభినయిస్తారో అందులో ప్రతి ఒక్కరికి తమ తమ ఇల్లు ఉంటుంది కదా, అక్కడి నుండి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఇక్కడ మేమంతా ఒక్క తండ్రి పిల్లలమే, ఒకే ఇల్లైన పరంధామంలో ఉండేవారము అని పిల్లలైన మీరు భావిస్తారు. అది బ్రహ్మ మహాతత్వము, ఇది ఆకాశతత్వము. ఇక్కడ పాత్రను అభినయిస్తారు. ఇక్కడ రాత్రి పగలు ఉంటాయి, అందుకే ఈ సూర్యచంద్రులు ఉన్నారు. మూలవతనంలో అయితే రాత్రింబవళ్ళు ఉండవు. ఈ సూర్యచంద్రులు దేవతలేమీ కారు. ఇవి ఈ రంగస్థలాన్ని ప్రకాశవంతం చేసే దీపాలు మాత్రమే. పగలు సూర్యుడు ప్రకాశమును ఇస్తే రాత్రి చంద్రుని ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు మనుష్యులందరూ ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. భగవంతుడు పైన ఉంటాడు అని వారికి తెలుసు. ఓ పరంపిత పరమాత్మ అనే భగవంతుణ్ణి కూడా తలుచుకుంటారు. తద్వారా బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఆత్మ అర్థం చేసుకుంటుంది, కానీ అజ్ఞానపు నీడ కమ్ముకొని ఉంది. మేము ఇక్కడి నివాసులం కాము అని వారికి కూడా తెలుసు. వీరు మన తండ్రి, వారి నోటు నుండి ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఆ తర్వాత అందరూ తండ్రులే, భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు. అందరూ తండ్రులు కారు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. ఇది తెలియని కారణముగానే మనుషులు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆత్మలైన మీరంతా సోదరులు, ఒక్క తండ్రి సంతానముగా అయ్యారు. నిశ్చయ బుద్ధి కలవారిగా కూడా నెంబర్ వారీగా ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి అని లౌకిక సంబంధంలో నిశ్చయం ఉంటుంది. ఇక్కడ మాయ గడియ గడియ తండ్రి నుండి ముఖాన్ని తిప్పేస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రికి చెందిన వారిగా అవ్వడంతో మాయ కూడా సర్వశక్తివంతంగా అయి పోట్లాడుతూ ఉంటుంది.
ఇది పంచవికారాలపైన విజయాన్ని పొందేందుకు యుద్ధము ఎంతో ప్రసిద్ధమైనది. అయితే శాస్త్రాలలో కౌరవులు పాండవుల విషయాలను ఏవైతే చూపించారో అవేమీ లేవు. ఈ రావణునితో చేసే యుద్ధము చాలా భారీ యుద్ధము. తండ్రి స్మృతిలో ఉంటూ మనం సంపూర్ణముగా అవ్వాలి అని, ఆత్మ పవిత్రముగా అవ్వాలని కోరుకుంటాము. యోగము తప్ప ఇంకే మార్గము లేదు. ఇతర యోగాలు ఏవైతే నేర్పిస్తారో అవి పవిత్రత కొరకు కాదు. అవన్నీ స్థూల యోగాలు, అల్పకాలికంగా ఉండే యోగాలు మాత్రమే. ఈ ఆత్మీక యోగము సదా పవిత్రముగా అయ్యేందుకు. పవిత్రత సాగరునితో మనం యోగం జోడించడం ద్వారా పవిత్రముగా అవుతాము. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఇది పతిత ప్రపంచము, ఇలా బుద్ధి కూడా చెప్తుంది కదా. ఇది సత్యయుగమా లేక కలియుగమా అని ఎవరిని అడిగినా దీనిని సత్యయుగము అని ఎవ్వరూ అనరు. సత్యయుగం కొత్త ప్రపంచంగా ఉండేది, దానిని స్వర్ణిమ యుగము అని, దీనిని ఇనుప యుగము అని అంటారు. పాత ప్రపంచాన్ని కలియుగమని, కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు. ఇప్పుడు ఇది సత్యయుగము మరియు కలియుగము కూడా అని ఎవ్వరూ అనజాలరు. నరకవాసులు అంటే నరకవాసులే. పురాతన ప్రపంచాన్ని పతిత ప్రపంచము అని, కొత్త ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారు. ఈ విషయాలు మనుష్యులకే కదా అర్థం చేయించబడతాయి. జంతువులు పతిత పావన రా అనైతే అనవు కదా. ఎవరిని అడిగి చూడండి, ఇది నరకమనే కదా చెప్తారు. భారతదేశమే కొత్త ప్రపంచమైన స్వర్గంగా ఉండేది. భారతదేశమే పాత ప్రపంచమైన నరకముగా ఉంది. మీరు ఎక్కువగా భారతదేశం గూర్చే చెబుతూ ఉండండి. మిగిలిన వారంతా మధ్యలో వస్తారు. వారితో మనకు సంబంధం లేదు. మన ధర్మమే వేరు. అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. ఇప్పుడు మీరు నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యారు. మనమంతా ఒకే తండ్రి పిల్లలము అని మీకు తెలుసు. తండ్రి ద్వారా మనకు స్వరాజ్యం లభిస్తుంది. మొదట ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. జ్ఞానాన్ని వింటారు, ఇదైతే బాగుంది, ప్రజలుగా అవుతారు. మేము అనంతమైన తండ్రి పిల్లలము అనే నిశ్చయం ఏర్పడాలి. మేము భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి చేశాము. ఇప్పుడు ఆ భక్తి పూర్తి అయింది. ఇప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి మాతో కలిశారు అని అర్థం చేసుకోవాలి. వారి ద్వారా సూర్యవంశ స్వరాజ్య పదవి లభిస్తుంది. మనము ఇంత శ్రేష్టమైన పదవిని పొందుతాము. ఉదాహరణకి షావుకార్లు పిల్లలను దత్తు తీసుకుంటారు కదా. వారైతే ఏ ఒక్కరినో తీసుకుంటారు. ఎక్కడైతే అనంతమైన తండ్రికి అనేక మంది పిల్లలు కావాలి. ఎవరైతే నా కొడుకుగా అవుతారో వారికి స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఎవరైతే అలా నా వారిగా అవ్వారో వారు వారసత్వాన్ని తీసుకోలేరు అని చెప్తారు. ఎందుకంటే వారు శ్రీమతంపై నడవరు. ఎవరికైతే నిశ్చయం ఏర్పడుతుందో వారు, బాబా మీరు మళ్ళీ వచ్చారు, చాలు, మేమిక మీ చేతిని వదలము అని అంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మేము పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యాము, వారి శ్రీమతంపై నడుస్తున్నాము, మమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అని పిల్లలు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎంతమంది బీకేలుగా అయ్యారు అంటే తప్పకుండా నిశ్చయం ఉంది. మరి మనం కూడా ఎందుకు అవ్వరాదు? మేము మీ వారిగా అయ్యాము అని వ్రాసి పంపాలి. నేను దూరంగా ఏమీ లేను, నేను ఇక్కడే కూర్చున్నాను, మీ ముందు హాజరుగా ఉన్నాను, ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్నాను అని బాబా అంటున్నారు. ప్రెసిడెంట్ కూడా ఈ సృష్టిపై హాజరై ఉన్నాడు. మరి అతడు సర్వవ్యాపి కాజాలుడు కదా. అలాగే ఎవరినైతే దుఃఖహర్త సుఖకర్త అని అంటారో ఆ పరంపిత పరమాత్మ కూడా సర్వవ్యాపి కాజాలరు.
మరి వారు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఎంత దుఃఖితులుగా ఎలా అవ్వగలరు? నిజానికి తండ్రి లేనప్పుడు కూడా, అంటే స్వర్గంలో ఎవ్వరూ దుఃఖితులుగా ఉండరు. తండ్రి పిల్లల కొరకు గోశాలను నిర్మించారు. పిచ్చుకలు తమ పిల్లల కొరకు గూడును నిర్మించుకుంటాయి కదా. అలా తండ్రి మీ కొరకు మీ ద్వారానే గూడుని, అంటే గోశాలను నిర్మింపచేస్తారు. మీరు ఉండేందుకే స్వర్గం యొక్క గూళ్ళు తయారవుతున్నాయి. మీరు నా సలహాపై నడిచినట్లయితే స్వర్గంలో రాజ్యం చేస్తారు. పూర్తి నిశ్చయం ఉంది అనుకోండి, గట్టిగా పట్టుకోవాలి. అలాగని ఎక్కడే కూర్చుండిపోమని కాదు. ఇల్లు వాకిళ్లను వదలరాదు. వారైతే ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. గురువును భగవంతునిగా భావిస్తారు. వారు జీవిస్తూనే మరణించరు. మీరైతే జీవిస్తూనే మరణించి మళ్ళీ సత్యయుగంలో జీవించాలి. మీరు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఎప్పుడైతే అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని, 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారు అని నిశ్చయమవుతుందో, మరి అలాంటప్పుడు వారి శ్రీమతం పైన నడవాలి కదా. పిల్లలుగా అయితే తండ్రి డైరెక్షన్ ఇస్తారు. మొదట 1 వారం రోజులు బట్టీలో కూర్చోండి. మీకు రోజు జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అలాగని అందరూ ఒకేలాగా కూడా అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము మరియు భాగ్యం అనుసారంగా పొందుతారు. పురుషార్థం మరియు భాగ్యంపైనే అంతా ఆధారపడి ఉంది. వారి భాగ్యంలో ఏముందో, వారు ఏ పదవిని పొందుతారో తెలిసిపోతుంది. తండ్రికి చెందిన వారిగా అయి మళ్ళీ గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అచ్చా, గృహస్థ వ్యవహారంలో లేకుంటే వెళ్ళి అందులకు చేతికర్రగా అవ్వండి. సత్యనారాయణ కథను వినిపించేందుకు తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ప్రేమ బచ్చి సేవ చేసేందుకు వెళ్ళింది. ఎవరైతే ఆహ్వానం ఇచ్చారో వారు స్వాగతం యొక్క ఏర్పాట్లు చేశారు. చాలామందితో కల్పించారు. వారంతా ప్రభావితమయ్యారు. కానీ వీరిని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని, వారి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది అనే నిశ్చయబుద్ధి కలవారు ఒక్కరు కూడా లేరు. ప్రభావితమైతే అవుతారు, కానీ తప్పకుండా జ్ఞానసాగరుడే చదివిస్తున్నారు అని నిశ్చయం ఏర్పడలేదు. ఏమంటారు? కేవలం బాగుంది అని అంటారు. కానీ మళ్ళీ బయటకు వెళ్ళగానే అంతా పోతుంది. ఏ ఒక్కరూ పురుషార్థం చేస్తారు, పరస్పరం సత్సంగాలు జరుపుతారు. కానీ ఎవరైతే జరుపుతారో వారు కూడా నిశ్చయ బుద్ధి కలవారిగా లేరు. వారిని హాఫ్ కాస్ట్ అని అంటారు. నిశ్చయం మరియు సంశయం. తండ్రి చదివిస్తున్నారని ఒక్కొక్కసారి అంటారు, ఇదెలా సాధ్యపడుతుంది అని మరోసారి అంటారు. అవును, పవిత్రంగా అవ్వడం మంచిదే, కానీ పవిత్రంగా ఉండడం చాలా కష్టము అని అంటారు. మొదట నిశ్చయం కావాలి. ఎంతగానో పులకరిస్తూ వ్రాయాలి. ఎలాగైతే బంధనాలలో ఉన్న గోపికలు ఉత్తరాలు వ్రాస్తారో ఆ విధంగా విముక్తులై ఉన్నవారు ఎప్పుడూ వ్రాయరు. ఒక్కరిని కూడా నిశ్చయబుద్ధి కలవారిగా చెయ్యలేదు. సాధారణ ప్రజలను తయారు చేశారు, కానీ వారసులను మాత్రం తయారు చేయలేదు. ఒక్కరు కూడా నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వలేదు అని బాబా వ్రాసేస్తారు. నిశ్చయబుద్ధి కలవారే వారసులుగా అవుతారు. కొందరు భలే నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు, కానీ జ్ఞానం తీసుకోరు. అదే వంశంలోకి వెళ్ళి దాసదాసీలుగా అయిపోతారు. పోను పోను ఖచ్చితంగా సాక్షాత్కారాలు అవుతాయి. తాము దాసదాసీలుగా ఏ నెంబరులు అవుతారో కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఎంతగానో పశ్చాత్తాపం చెందుతారు. మేము శ్రీమతంపై నడవలేదు, అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది అని స్వయంగా చెప్తారు. అయినా ప్రతి పరిస్థితిలో డ్రామా అనే అంటారు. వీరి డ్రామాలో కల్పాంతరాలు ఇటువంటి పాత్రయే ఉంది. సాక్షాత్కారాలైతే జరగాల్సిందే.
చివర్లో రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడు విధి అని అంటారు. మా అదృష్టంలో ఇదే ఉంది అని అంటారు. మీ చదువుకు ఫలితం వెలువడుతుంది. ఇది చాలా పెద్ద స్కూలు. చదివించేవారు ఒక్కరే, చదువు కూడా ఒక్కటే, పరీక్ష కూడా ఒక్కటే. ఈ విద్యార్థులు ఎలా ఉన్నారో టీచర్లకు తెలుసు. అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. పోను పోను అన్నీ తెలుస్తూ ఉంటాయి. క్షణ క్షణం మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ప్రారంభంలో వెళ్ళేవారు కదా. మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు పొరపాట్లు చేస్తున్నారు, శ్రీమతంపై నడవడం లేదు. ఇలా నడుస్తూ నడుస్తూ అలాగే అలవాటైపోతుంది. శివబాబా, మేము మీ శ్రీమతంపై నడుస్తున్నామా అని అడగండి. అప్పుడు మీరు నడవడం లేదు, అందుకే మీ భాగ్యం ఇలా కనిపిస్తుంది అని బాబా చెప్తారు. ఇప్పుడు చెడు దశ ఉంది, ముందు ముందు బాగుపడవచ్చు అని భావించబడుతుంది. కొందరు కామం యొక్క తేలిక నశలో పడిపోతారు. భారతదేశం పావనంగా ఉండేది, శ్రేష్టాచారిగా ఉండేది. అదే ఇప్పుడు భ్రష్టాచారిగా అయిపోయింది. ఆ శ్రేష్ఠ దేవతల మహిమైతే ఉంది కదా. ఇదంతా అసురీ సాంప్రదాయము. నేను దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను అని బాబా అంటారు. ఈ దేవీ దేవతా ధర్మం చాలా ఉన్నతమైనది. ఒక్క తండ్రియే పతిత పావనుడు, కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ధర్మస్థాపన చేసేందుకు ఎవరు వచ్చినా వారు తప్పకుండా పవిత్రముగా అవుతారు. ప్రతి విషయంలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. తక్కువ భాగ్యము, మంచి భాగ్యం కలవారు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యం అంతమవ్వనున్నది. ఈ రావణ నగరానికి ఇప్పుడు మంటలు అంటుకొనున్నాయి. రాముని సైన్యమైన మీరు కూర్చుని ఉన్నారు. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారో వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. కొందరికైతే జనకునిలాగా ఒక్క బాణం తగిలితే చాలు సరెండర్ అయిపోతారు. వారు ఇక ఎటువంటి సాకులు చెప్పేదే ఉండదు. ఇందులో సాకులు నడవవు, కానీ మాయా తుఫానులు చాలా వస్తాయి. తాము ఈశ్వరీయ సంతానము అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. పిల్లలు చాలా మధురంగా తయారు కావాలి. కామం యొక్క నశ కొద్దిగా కూడా ఉండకూడదు. కామం మహాశత్రువు. ఇదే అన్నింటికంటే పెద్ద పరీక్ష. పిల్లలు కలిసి ఉంటూ పవిత్రముగా చూపించండి అని తండ్రి అంటారు. తండ్రికి పిల్లల స్థితి తెలుసు. బాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను, మీ సేవను చేస్తున్నాను అని నిశ్చయ బుద్ధి కల పిల్లలు బాబాకు సమాచారమును ఇస్తారు. సేవా సమాచారం రాస్తేనే సేవకు ప్రమాణం ఇచ్చినట్లు. వీరిలో మంచి ఆశ కనిపిస్తుంది అని భావించగలను. అలాగే బాబా ఒక్కరు, పిల్లలైన మేము చాలామంది ఉన్నామని కూడా అర్థం చేసుకోవాలి. రోజు బాబా రెస్పాన్స్ ఇవ్వవలసి ఉంటుందని భావించడం కాదు. బాబా పేదల పాలిటి పెన్నిది. దానం పేదలకే ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతఖండం పేదగా ఉంది. భారతఖండమే ధనిక ఖండముగా ఉండేది. అదే నిరుపేదగా అయిపోయింది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ భారతదేశమే అవినాశీ ఖండము. ఇక్కడ భగవంతుడు అవతరిస్తారు. భారతదేశం బంగారు పిచ్చుకలా ఉండేది, అనగా సర్వ సుఖాల భండారములాగా ఉండేది. ఇప్పుడు ఆ సుఖధామంలో వెళ్ళేందుకే మనమంతా కూడా పురుషార్థాన్ని చేస్తూ ఉన్నాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: ఏ విధమైన సాకులు చెప్పకుండా తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూనే ఉండండి.
సేవకు తప్పకుండా రుజువును ఇవ్వాలి. మనము ఈశ్వరీయ సంతానము, మనది ఉన్నతోన్నతమైన వంశము. దీనిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి. ఇతరులను కూడా అలాగా తయారు చెయ్యాలి. వరదానము: శ్రేష్ఠ స్వమానము యొక్క సీటుపై ఉండి అందరికీ గౌరవం ఇచ్చే సర్వుల మాననీయ భవ. సారాంశము: సదా తమ శ్రేష్ఠ స్వమానములో స్థితమై ఉండి నిరహంకారులుగా అయి అందరికీ గౌరవాన్ని ఇస్తూ ఉంటే, ఇలా గౌరవం ఇవ్వడమే గౌరవం తీసుకోవడం అవుతుంది. గౌరవం ఇవ్వడము అనగా ఆత్మను ఉమంగ ఉత్సాహాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళను ఇంకా ఈ పురుషార్థి మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళడం. సదా స్వమానంలో ఉండడం వలన సర్వ ప్రాప్తులు స్వతహాగానే ప్రాప్తి అవుతూ ఉంటాయి. స్వమానం కారణంగా మిమ్మల్ని విశ్వమంతా కూడా గౌరవిస్తూ ఉంటుంది. అంతేకాదు, సర్వుల ద్వారా శ్రేష్టమైన గౌరవానికి పాత్రులుగా, మాననీయులుగా అంటే గౌరవనీయులుగా అయిపోతారు. స్లోగన్: ఎవరైతే సర్వులకు రికార్డు ఇస్తారో అంటే గౌరవాన్ని ఇస్తారో వారి యొక్క రికార్డు స్వతహాగానే బాగుంటుంది. అచ్చా. ఓం శాంతి.